ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే, మనకు తెలిసిన ప్రపంచంలో ఏ మనిషి కూడా ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే, మనం ఎంతసేపు పుస్తకంలో ఉండే పదాలకే గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మనుషుల నుండి మనం అర్థం చేసుకున్నటువంటి ఆ పదాలకు అర్థాలను మనం వెతుక్కొని, వాటి యొక్క అనుభవాలను, వాటి యొక్క సందర్భాలను, వాటికి అర్థాలు ఉంటాయి, భావాలు ఉంటాయి అని మనము తెలుసుకున్నప్పుడు జీవితం అనే పాఠం లోపల వాటిని రాసి మనకెన్ని అర్థాలు ఉండాలి, ఎన్ని భావాలు ఉండాలి అని తెలుసుకున్నప్పుడే ఒక పుస్తకంలో అప్పుడే మనము అందరితో ప్రేమగా బతకగలుగుతాం. అంటే ఈ తెలిసిన ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే పుస్తకంలో ఉండే పదాలకే అర్థాలు ఉన్నప్పుడు వాటిని రాసిన మనకెన్ని అర్థాలు ఉండాలి, భావాలు ఉండాలి కదా! పుస్తకాన్ని రాస్తారు కొద్దిమంది రైటర్స్. అందులో అన్నీ ఉంటాయి అర్థాలు. అలానే మన మనిషి జీవితం కూడా ఒక పాఠం అనుకుందాం, ఒక పుస్తకం అనుకుంటే అందులో మన మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ భావాలలో ఉన్నటువంటి మనం మాట్లాడే విషయాలలో ఉన్నటువంటి పదాలకు ఎన్ని అర్థాలు ఉంటాయి మిత్రమా, ఎన్ని భావాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటేనే మనం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని అర్థం చేసుకోగలుగుతాం.